వెల్కమ్ టు కీ కలర్స్. చాలా రోజులకి కనిపించారు మీరు అని స్టేజ్ మీద అనగానే ఉదయ్ భాను కొట్టిన డైలాగ్ సినిమా ఇండస్ట్రీలో మారిపోయిన లెక్కల్ని ఒక్కసారిగా బయటపెట్టింది. సినిమా ఇండస్ట్రీలో మనకి తెలియని విషయాలు చాలానే చెప్పేసింది ఉదయ్ భాను. ఆ మాటలకు అసలు అర్థం ఏంటో తెలిస్తే మారిన ట్రెండ్ చూస్తే మనకి కూడా అవునా అని ఆశ్చర్యంగా అనిపించడం ఖాయం. అదేంటో చూసేద్దాం ఈ స్టోరీలో. దిస్ ఈస్ కీ కలర్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. ఉదయ్ భాను మాట వింటే చాలు విషయాలు ఒక్కసారిగా అర్థమైపోతాయి. ఇదేమి ఆమె అవకాశాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. అన్ని ఈవెంట్లలోనూ యాంకరింగ్ సుమా మాత్రమే చేస్తున్నారు అనో, ఒకరిద్దరు కొత్త ఫేసులు వచ్చి పాత వాళ్ళని కనిపించడం లేదు అని చెప్పడానికో ఉదయ్ భాను ట్రై చేసింది అనుకుంటే మాత్రం మనకి విషయం కొంతవరకే అర్థమైనట్టు. ఇది అంతకు మించి అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు క్రమంగా కొందరి చేతుల్లోకి ఎలా వెళ్ళిపోతోంది, ఏ విషయంలో ఎవరు డామినేట్ చేస్తున్నారో మనకి తెలిసిపోతుంది. ఎస్, అదే అసలు విషయం. పదుల సంఖ్యలో ప్రొడ్యూసర్లు, ఎప్పుడూ వరుసగా సినిమాలు రిలీజ్ చేసే బ్యానర్లు, బిజీగా ఉండే హీరోలు హీరోయిన్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సంవత్సరం పొడుగునా సినిమాలు తీసి రిలీజ్ చేసే బ్యానర్లు 4-5 మించి లేవు. అంటే నిర్మాత అనే సీట్ లో ఉన్నది కొంతమంది మాత్రమే. ఇక ఏడాదికి 1-2 తీసే నిర్మాతలు కొద్ది మంది. అంటే మిగతా వాళ్ళు ఎవరూ సినిమాలు తీయడం లేదు అని గత 3-4 ఏళ్లగా రికార్డులు తిరిగేస్తే అర్థమైపోతుంది. నిర్మాతల్ని బట్టి డైరెక్టర్లు కూడా ఉంటారు. ప్రతి ప్రొడక్షన్ హౌస్ కి బంచ్ ఆఫ్ డైరెక్టర్లు ఉంటున్నారు. ఇప్పుడు వాళ్లే రిపీట్ అవుతూ ఉంటారు. దిల్ రాజు కొందరితో కొలాబరేట్ అయితే నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్లు ఇంకొందరిని ఫిక్స్ చేశారు. ఇలాగా బఫర్ పెట్టుకోవడం అలవాటైపోయింది. ఇక హీరోలు కూడా అంతే. వరుసగా సినిమాలు చేసేసే రవితేజ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు తాపీగా వెళుతూ ఉండటానికి ఈ మారిన ట్రెండే కారణం. ప్రభాస్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి బడా స్టార్ల తరువాత వరుసలో ఉండే హీరోల సినిమాలు రావడం తగ్గిపోయింది. చూసారా? నాని సొంతంగా కథ, మేకింగ్ లాంటివన్నీ చూసుకుంటూ ఏడాదికి 1-2 సార్లు వస్తాడు. విజయ్ దేవరకొండ, నితిన్ లాంటి వాళ్ళకి హిట్ పడి చాలా ఏళ్లయింది. సర్వానంద్ కనిపించడమే తగ్గిపోయింది. అందుకే టాలీవుడ్ లో ఒక్కోసారి నెలకో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా ఇప్పుడు రావడం లేదు. ఇక హీరోలే కాదు, హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్ల విషయంలో కూడా ఇదే ధోరణి వచ్చేసింది. అందుకే పెద్ద బడ్జెట్ సినిమాలు ఓ 1/2 డజన్ వస్తుంటే మిడ్ రేంజ్ సినిమాలు 10-15 రిలీజ్ అవుతున్నాయి. మిగతావన్నీ నామ్కే వాస్తు వస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కథను నమ్మి కొత్తగా టీమప్ అవుతున్న సుహాస్ లాంటి వాళ్ళు కొత్తగా హోప్ ఇస్తున్నారు. న్యూ టాలెంట్ లో చిన్నగా అయినా సినిమాలు తీస్తూ ఇదిగో ఇలా కూడా చేయొచ్చు అని ప్రాజెక్టులుగా చూపిస్తున్నారు. అలా చేయలేని వాళ్ళు సైలెంట్ గా సైడ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. అందుకే టాలీవుడ్ లో నెంబర్ ఆఫ్ మూవీస్ కౌంట్ డ్రాస్టిక్ గా తగ్గిపోతోంది. అందుకే ఉదయ్ భాను చాలా తెలివిగా సిండికేట్ ఇక్కడికి కూడా వచ్చేసింది. యాంకర్ల విషయంలో కూడా ఇదే జరుగుతోంది అనేసింది. అంటే కొందరే ఉంటారు, కొందరే ఉండాలి అని కొందరే డిసైడ్ చేస్తున్నారు అని చెప్పేసింది అన్నమాట. ఇదంతా సినిమా వ్యాపారం. ఎవరు తీస్తే ఏంటి, మనం సినిమాలు చూస్తున్నామా లేదా అనేదే పాయింట్ అంటారేమో. అక్కడే ఉంది అస్సలు మ్యాటర్. సినిమా ఇండస్ట్రీలో ప్రతి క్రాఫ్ట్ లోనూ సిండికేట్ ఎంటర్ అయిపోయాక సినిమాలు తగ్గిపోయాయి. పెద్ద హీరోలు ఎలాగూ ఏడాదికి ఓ సినిమా చేసే పరిస్థితి నుంచి 2 ఏళ్లకో 3 ఏళ్లకోసారో వస్తున్నారు. ఇక ముందు ఇదే ట్రెండ్ గనక కంటిన్యూ అయితే పెద్ద సినిమాలు, పెద్ద ప్రొడ్యూసర్లు మాత్రమే టాలీవుడ్ లో ఉంటారు. మనం ఇక రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ కోసం తమిళ్, మలయాళం డబ్బింగ్లు ఓటీటీలో చూసుకోవాల్సిందే. మీరేమంటారు? టాలీవుడ్ లో మారిపోతున్న ట్రెండ్ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ కీ కలర్స్.